ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులర, ఆత్మస్వరూపులర, ప్రేమస్వరూపులర, బాబాగారి అనుగ్రహంతో ఈరోజు మనం శివ స్తోత్రాలని పారాయణ మరియు శ్రవణం చేసుకుందాం. గతంలో నా చేత శివకేశవుల ఆరాధన బాగా జరిపించారు బాబాగారు. బాబాగారే అంటాను, ఎందుకంటే మనం నడిపించేది జన్మజన్మలుగా గురువుగారే నడిపిస్తూ ఉంటారు. అలా నడిపిస్తున్నది గురువుగారే అని మొదట మనకు తెలియదు, తర్వాత తెలుస్తుంది. అలా నాకు తెలిసింది. నేను మొదట శివకేశవుల్ని బాగా ఆరాధించేవాడిని. బిల్వదళాలు చాలా దూరం వెళ్ళి తీసుకొచ్చి శివుణ్ణి అర్చించేవాడిని, అభిషేకాలు బాగా చేసేవాడిని, అలాగే నారాయణ స్తోత్రాలు కూడా బాగా చేసేవాడిని. నేను ఎక్కడో చదివాను, శివకేశవులను బాగా ఆరాధిస్తే వారి అనుగ్రహం వల్ల జీవితంలో సద్గురువు ప్రవేశిస్తాడు అని. బహుశా వారిద్దరి అనుగ్రహం వల్ల సాయినాథుల వారు నా జీవితంలో ప్రవేశించారు. మరి ఇంతకుముందు చెప్పారు కదా, శివకేశవుల ఆరాధన కూడా బాబాగారి అనుగ్రహంతో జరిగింది అని. అవును, ఏ జన్మలోనో బాబాగారికి దూరం నుంచి నమస్కారం పెట్టి ఉంటాను. అందుకని ఆయన నాపై దయచూపి శివకేశవుల ఆరాధన చేయించి దాని ఫలితంగా నా జీవితంలోకి ప్రవేశించి సంపూర్ణంగా నన్ను గురుభక్తుడిగా చేసుకున్నారు అని భావిస్తాను. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసిన సందర్భంగా మనసారా శివస్తోత్రాలని పాడుకొని రికార్డు చేసి మీతో పాటు నేను, నాతో పాటు మీరు ఆనందించే ప్రయత్నం చేయాలని సంకల్పం జరిగింది. ఇది కూడా గురుదేవుని అనుగ్రహమే అనుకుంటాను. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు లింగాష్టకాన్ని పాడి మీకు వినిపిస్తాను. ఇప్పుడు భావం చెప్పట్లేదు, భావం మీకు మీరే ప్రయత్నం చేసి గురువు అనుగ్రహంతో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ లింగాష్టకానికి కానీ లేదా ఇతర స్తోత్రాలకు కానీ భావం ఏమిటి అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకొని బాబా అనుగ్రహాన్ని మీరు కోరితే మీ మనసులో నుంచే సమాధానాలు వస్తాయి. నాకు అలా వచ్చినవే, నేను ఎవరిని అడగలేదు, ఏ పుస్తకాలు తిరిగేయలేదు, అర్థాలు తెలుసుకోవడానికి నేను ఏ పుస్తకాలని తిరిగేయలేదు, ఏ డిక్షనరీలు చూడలేదు. గురువు అనుగ్రహం వల్ల మాత్రమే వాటి అర్థాలు స్ఫురించాయి. ఒకవేళ నాకు తెలియకపోతే నాకు ఏదైతే స్ఫురించిందో దాన్ని చెప్పేవాడిని, తర్వాత చూస్తే అది తప్పని తెలిసేది. ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలియకపోతే మరొకరిని అడిగి తెలుసుకునే అలవాటు కూడా లేదు. ఎందుకంటే ఏం చెప్పినా బాబాగారే చెప్పాలి, అది ఒక మొండి పట్టు. అలా తెలిసినవే చాలా అర్థాలు. కనుక ఈరోజు లింగాష్టకం మనసారా పాడి వినిపిస్తాను, అర్థాలు మీరే ప్రయత్నించండి. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్
తత్ప్రణమామి సదాశివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపతవేష్టితశోభితలింగం. కనకమహామణిభూషితలింగం దక్షసుయజ్ఞవినాశకలింగం ఫణిపతవేష్టితశోభితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం సంచితపాపవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సురగురుసురవరపూజితలింగం సురవనపుష్పసదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. తత్ప్రణమామి సదాశివలింగం. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. శివేన సహ మోదతే. అద్భుతమైనటువంటి అష్టకం. సర్వము అవగతమవుతుంది ఈ స్తోత్రం చదివితే. శివుడి యొక్క మహిమ, పరబ్రహ్మస్వరూపుడైన శివుడి యొక్క మహిమ, శివ ఆరాధన వల్ల కలిగే ఫలితాలు, శివశక్తి అన్నీ ఇందులో మనకు లభ్యమై బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తాయి. అర్థాలు ప్రయత్నం చేయండి. ఓం శ్రీ సాయిరామ్.